హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఇంట్లో టిఫిన్ పిండి ఏమి లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా ఒక కప్పు అటుకులతో మంచి బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకుందాం, వచ్చేసేయండి. మరి ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు అటుకులు తీసుకోవాలి. ఈ అటుకులు పలచగా ఉన్న అటుకులు కాకుండా కాస్త మందంగా ఉన్న అటుకులు తీసుకోండి. పలచగా ఉన్న అటుకులు అయితే మనం నానబెట్టిన తర్వాత మరీ మెత్తగా సాఫ్ట్గా అయిపోతాయండి. అంతేకాదండి, అవి కొంచెం స్వీట్గా ఉంటాయి కాబట్టి పలచగా ఉన్నవి కాకుండా ఇలా కొంచెం మందంగా ఉన్న అటుకులను తీసుకొని శుభ్రంగా నీట్గా 2-3 సార్లు శుభ్రంగా అయితే కడుక్కోవాలి. ఇందులో కొంచెం డస్ట్ అనేది ఎక్కువ ఉంటుందండి కాబట్టి నీట్గా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసేయండి. నీళ్ళు ఏమీ లేకుండా మొత్తం వంపేసుకోవాలి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు మంచినీళ్ళు పోసుకోవాలి. ఎక్కువ నీళ్ళేం పట్టవండి. ఒక 2-3 టేబుల్ స్పూన్లు మనకి అటుకులన్నీ కొంచెం నానే విధంగా ఒక 2-3 టేబుల్ స్పూన్ల నీళ్ళు ఉంటే సరిపోతాయి. ఇలా 2-3 టేబుల్ స్పూన్ల నీళ్ళని పోసుకొని పైన మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు ఈ అటుకుల్ని నానబెట్టుకుందాము. ఈ అటుకులు నానేలోపు అయితే కనుక మనం ఇక్కడ ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయ, అలాగే ఒక 1 ఇంచ్ వరకు అల్లం తీసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి, మీడియం సైజులో ఉన్న క్యారెట్ని తీసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే క్యారెట్ను పైన పీల్ తీసి సన్నగా తురుముకొని పెట్టుకుందాము. అల్లం కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అటుకులు చూడండి నాన్ని కదండి. ఇప్పుడు మరీ మెత్తగా వీటిని కలపకుండా ఇలా జస్ట్ ఒక్కసారి మనం ఇలా ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి. మరి మెత్తగా అయితే గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా చేత్తోనే ఒకసారి ఇలా నలిపేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం చేసుకునే ఈ రెసిపీ అనేది బాగా క్రిస్పీగా రావడం కోసం ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండి వేసుకుంటున్నాను. మీరు బియ్యపిండి వద్దనుకుంటే ఈ ప్లేస్లో శనగపిండి కానీ గోధుమ పిండి కానీ ఏదైనా వేసుకోవచ్చండి. కానీ క్రిస్పీగా రావాలంటే మాత్రం బియ్యపిండి వేసుకోండి. తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే జీలకర్ర పొడి కూడా ఒక 1/2 స్పూన్ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఒక 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్, అలాగే ముందుగా క్యారెట్ను తురుము పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ క్యారెట్ తురుము, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే అల్లంని కూడా సన్నగా కట్ చేసుకున్నాం కదండి, అది కూడా వేసేసుకుందాము. అలాగే కొంచెం కరివేపాకును కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. ఇవి వేసిన తర్వాత వీటన్నిటిని కూడా చక్కగా కలుపుకుందాము. ఇంకా మనకి ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే ఉండదండి. మనకి అటుకుల్లో అలాగే క్యారెట్లో ఉన్న తేమతోనే మనకి చక్కగా మనకి ఇదంతా కూడా కలిసిపోతుంది. మీకు ఒకవేళ గట్టిగా ఉంది అనిపిస్తే ఒక 2 టేబుల్ స్పూన్లన్నీ వాటర్ వేసుకోండి. అసలు మ్యాక్సిమం అయితే వాటర్ ఏమీ మనకి పట్టవండి. ఈ అటుకుల్లో ఉన్న తేమతోనే మనకి చక్కగా కలిసిపోతుంది. ఇలా బాగా మొత్తం కూడా కలుపుకోవాలి. మనకి చపాతీ పిండిలాగా అయితే ముద్దగా వస్తుందండి. ఆ విధంగా మొత్తం కూడా చక్కగా కలుపుకోవాలి. ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసేయండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం చపాతీ చేసేటప్పుడు ఎంత పిండిని తీసుకుంటామో అంత పిండిని తీసుకొని ఇలా బాల్స్ లాగా అయితే చేసుకోవాలండి. అలాగే మనం కలుపుకున్న ఈ పిండి అంతటిని కూడా ఇదే విధంగా బాల్స్ లాగా అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి, ఇక్కడ నేను తీసుకున్న పిండికి అయితే నాకు 6 బాల్స్ అనేవి అయినాయండి. ఒక కప్పు అటుకులకి 6 బాల్స్ అవుతాయి. తర్వాత కాటన్ క్లాత్ కానీ లేదా ఏదైనా పాలిథిన్ కవర్ ఉంటే కనుక అది తీసేసుకొని మనం కలుపుకున్న ఈ పిండి ముద్దను తీసుకొని చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి, లేదంటే చేతికి అంటుకుపోతూ ఉంటుంది. ఇలా ఒక రొట్టెలాగా అయితే దీన్ని తయారు చేసుకోవాలండి. మీరు కనుక ఇంకా ఇష్టమైతే ఈ పిండితోనే వడల్లాగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆయిల్ ఫుడ్ ఎందుకులే అనుకుంటే కనుక చక్కగా ఇలా ఒక రొట్టెలా తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పెనం పెట్టుకొని పెనం కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఈ విధంగా మనం తయారు చేసుకుని ఈ రొట్టెను అయితే కనుక పెనం మీద వేసి పైనుంచి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అటు ఇటు తిప్పుతూ 2 వైపులా కూడా మంచిగా అయితే కాల్చుకోవాలండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకున్నారనుకోండి చక్కగా ఫ్రై అవుతుంది లోపల వరకు కూడా. అది కాలేలోపు మనమైతే ఇంకొక రొట్టెని అయితే తయారు చేసుకుందామండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే చక్కగా లోపల వరకు కూడా కుక్ అవుతుంది. అది ఫ్రై అయ్యేలోపు మాత్రం ఇంకొకటిని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇంట్లో టిఫిన్ పిండి ఏం లేనప్పుడు చక్కగా ఇలా ఒక కప్పు అటుకులతో అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేదా ఈవినింగ్ స్నాక్లా అయినా కూడా చక్కగా తయారు చేసుకోవచ్చు. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి. ఇలా రొట్టె అయితే మనకి తయారు చేసుకున్న దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇట్లాగే మనం చక్కగా 2 వైపులా కూడా అటు ఇటు తిప్పుకుంటూ బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇది ఫ్రై అయింది కదండి, మరొక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని పెనం మీద మనం తయారు చేసుకున్న ఈ రొట్టెని అయితే కనుక వేసేసుకుందాము. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. 1 కప్పు అటుకులు ఉంటే చాలు, అప్పటికప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ అనేది తయారు చేసుకోవచ్చండి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు, బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే మనం అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, టేస్టీగా ఉండే అటుకులతో రొట్టెలు అయితే రెడీ అండి. మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి. వీటికి చట్నీ కూడా ఏం అవసరం ఉండదండి, అలా ఒట్టిగానే తినేయచ్చు. లేదు చట్నీ కావాలంటే పల్లి చట్నీతో అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇందులో పచ్చిమిర్చి అవన్నీ వేసాం కాబట్టి చట్నీతో అవసరం ఏమి ఉండదు. మీరు కావాలంటే పల్లి చట్నీతో అయినా తినొచ్చండి, భలే టేస్టీగా ఉంటాయి. చూడండి, ఒకటి తుంచి చూపిస్తాను. చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా, చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల వీడియో అయితే మరొక కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.